హస్తినలో తెలంగాణ పాలిటిక్స్, కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్ కు గులాబీ బాస్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై పోరుబాటకు సమాయత్తం. నేడు తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం. ఎంపీ టికెట్ ఆశావాహుల దరఖాస్తుల పరిశీలన. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన. టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. గంగాధర నెల్లూరులో టీడీపీ రా కదలిరా సభ. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోంది. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారు. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తామన్న హరీష్ రావు. పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. బాల్క సుమన్ పై మాజీ మంత్రి బలరాం నాయక్ ఆగ్రహం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీసులు. కేసు నుంచి తన కుమారుణ్ణి తప్పించిన షకీల్. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన. మియాపూర్ సీఐపై సస్పెన్షన్ వేటు. హైదరాబాద్ కృష్ణానగర్లో పేలిన గ్యాస్ సిలిండర్, ధ్వంసమైన ఇల్లు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అపచారం. మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న మహిళ అరెస్ట్. మేడారం జాతరకు 110 కోట్లు కేటాయింపు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి సీతక్క. మేడారం జాతర పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై మావోయిస్టుల లేఖ. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణ. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో పురోగతి. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో సోదాలు. ఒడిశాలో రాహుల్ యాత్ర 24వ రోజుకు చేరుకున్న యాత్ర. మార్కెట్లోకి వచ్చిన భారత్ రైస్. కర్తవ్య పథ్లో విక్రయాలు ప్రారంభించిన గోయల్. ఎస్సీ వర్గీకరణపై సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం. విచారణ చేపట్టిన 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం. ఉత్తర భారతాన్ని కప్పేసిన మంచు. జమ్మూలో నిరంతరాయంగా కురుస్తున్న హిమపాతం.